చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య. అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మని చూపించాలి అంతేగా. మండుతున్నట్టుంది. భాస్కర్ గారు, అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ. ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూటు జింక ముందు పెళ్ళైన 2వ రోజే నా పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆడది లేకపోతే బతకటం కష్టం అంటారు, కానీ ఇదిగో నేను బానే బతుకుతున్నాను. నాకే ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు. 2 రోజులకి వెళ్ళిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని మొగుళ్ళేని ఆడది చాలా కష్టం అండి బతకడం ఈ సమాజంలో. సాంప్రదాయిని మగవాళ్ళు లేని ఆడది పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరేంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏరా మీ పేపర్లు ఏవి? సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని చదువుకోకుండా ఏం చేస్తున్నారా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఆశిస్తా ఇంక నేను చెప్పేస్తా చూస్తా. మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తుండే చూస్తా. మ్యాథ్స్ లో 100కి 100 వచ్చిన అబ్బాయి, సైన్స్ టీచర్ కొడుకు, ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా, ఇప్పటి వరకు బుచ్చమ్మే చేసి మాట్లాడింది లేదు చూస్తా.